మన భగత్ సింగ్కి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ ప్రభుత్వము జలియన్వాలా బాగ్లో అతి దారుణంగా మన భారతీయులను చంపడము మన భగత్ సింగ్ హృదయం కదిలించి వేసింది. అందుకని మరుసటి రోజు ఆ సంఘటన జరిగిన చోటుకి వెళ్ళాడు. జలియన్వాలా బాగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్లేస్ భగత్ సింగ్కి తెలుసు. ఎందుకంటే అంతకుముందు 2-3 సార్లు అక్కడ సభకు వెళ్ళాడు తన తండ్రితో పాటు కలిసి. అందుకని నేరుగా జలియన్వాలా బాగ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పోలీసు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మొత్తం అంతా తిరుగుతూ ఉంటే కుప్పలు కుప్పలుగా మన భారతీయులు శవాలు పడి ఉన్నవి. తల్లిదండ్రులను పొడగొట్టుకున్న పిల్లలను పొడగొట్టుకున్న తల్లిదండ్రులు అందరు ఏడుస్తుంటే చూసి మనసంతా బరువెక్కిపోయింది. గుండె ఏడుస్తున్నాడు, కళ్ళు ఎరిపెక్కినవి. అక్కడ బావి దగ్గర కుప్పలుగా శవాలు పడి ఉన్నవి. ఎందుకంటే బ్రిటిష్ పోలీసు వాళ్ళు కాలుస్తుంటే తప్పించుకోవడానికి బావిలో దూకారు. ఒకరి మీద ఒకరు దూకి చనిపోయారు. ఇవన్నీ చూసేసి చాలా బాధపడ్డాడు మన భగత్ సింగ్. అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో తీసుకొని తన రుమాలిలో కట్టుకొని జేబులో పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళంగానే అక్కడ చెల్లెలు తల్లి ఇంకా రాలేదు భగత్ సింగ్ అని చెప్పేసి వాళ్ళు కంగారు పడుతున్నారు. చెల్లెలు ఏమైందన్నా, ఎవరేమన్నా అన్నారా, ఎందుకు ఇంత లేట్ అయింది స్కూల్ నుంచి రావడానికి అని చెప్పేసి చెల్లెలు అడిగింది. తల్లి కూడా సేమ్ అలానే అడిగింది. అడిగితే తను జేబులోకి ఎంచి రుమాలి తీసి రుమాల్లోకి రక్తంతో తడిసిన మట్టి సీసని వాళ్ళ ముందు ఉంచాడు. వాళ్ళ ముందు ఉంచంగానే వాళ్ళకి కొంచెం అర్థమైపోయింది. ఏమైందని అడగంగానే అక్కడికి జలియన్వాలా బాగ్ దగ్గరికి వెళ్ళానని చెప్పేసి వాళ్ళకి విషయం చెప్పాడు. చెప్పంగానే తల్లి తన దగ్గరికి కొడుకుని తీసుకొని ఓదార్చిన తర్వాత రోజు భగత్ సింగ్ ఉదయం లేచిన తర్వాత ఆ సీసాలకెంచి భారతీయుల రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని తను బొట్టుగా పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ చేశాడు. నా భారతీయుల రక్తంతో తడిచిన ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బ్రిటిష్ ప్రభుత్వం మీద కక్ష తీర్చుకుంది, నేను ఊరుకోనని చెప్పేసి 12 సంవత్సరాలు ఉన్నప్పుడే మన భగత్ సింగ్ ప్రతిజ్ఞ చేశాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశం నుంచి పారదోలుతానని చెప్పేసి. అలాంటి భగత్ సింగ్ గురించి ఎవరికైనా ఇంకేమైనా విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో పెట్టండి. నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.